ఎట్టకేలకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. టికెట్ ప్రకటించకముందే ఆయన నిన్న ఈ స్థానానికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రఘురామిరెడ్డికి ఇటు సినీ ప్రముఖులతోనూ రాజకీయ నేతలతోనూ సంబంధాలున్నాయి. వీరో వెంకటేష్కు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రఘురామిరెడ్డి వియ్యంకుడు. అంతేకాదు, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు. సురేందర్ రెడ్డి డోర్నకల్ ఎమ్మెల్యేగా, వరంగల్ ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం వయసు రీత్యా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రఘురామిరెడ్డికి టికెట్ ఇప్పించడంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరించారు. మొదట తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తమ కుటుంబ సభ్యులకు కూడా టికెట్ ఇవ్వాలని కోరటంతో పీట ముడిపడింది. వీరితో పాటు మరో 6 డజన్ మంది టికెట్ కోసం పోటీ పడ్డారు. దీంతో పొంగులేటి ప్రత్యామ్నాయంగా రఘురామిరెడ్డి పేరును తెరపైకి తెచ్చారు. తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో రఘురామిరెడ్డికి ఇవ్వాలని కోరారు. చివరి వరకు పట్టుదలతో ప్రయత్నించి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. పొంగులేటి పాచకపారి రఘురామిరెడ్డికే టికెట్ దక్కింది. రఘురామిరెడ్డికి ఇటు కమ్మ, అటు రెడ్డి సామాజిక వర్గంతో బంధుత్వం ఉండటంతో జిల్లాలో కలిసొస్తోందని కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తోంది. అందుకే ఆయన్ను ఎంపిక చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే బీసీ కోటాలో తమకు ఖమ్మం టికెట్ కావాలని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, లోకేష్ యాదవ్ అధిష్టానం ముందు మొరపెట్టుకున్నారు. కానీ ఇవ్వలేదు. టికెట్ ఆశించి భంగపడ్డ మరికొంతమంది అసంతృప్తితో ఉన్నారు. మరి దీని ప్రభావం ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.